ఒక 10 seconds, మినిట్స్ అంటే ఎక్కువ అయిపోతుంది, సెకండ్స్లోనే. కుట్టే విధానం చూడాలనుకునే వాళ్ళు రావచ్చు. కుట్టే విధానం అవసరం లేదా మేడం నమస్తే. ఆ రూమ్లో ఉన్నారు మేడం వాళ్ళంతా. రెండు వైపులు అంటే ఒక్కొక్క వైపు, రెండు కాదు, ఇటేం లేదు, వన్ సైడ్ మాత్రమే. వీడియో తీసేటప్పుడు ఈ పాయింట్ చెప్పండి. ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా. ఎడిట్ అయితే అసలు ఫోల్డ్ చేసే పని లేదు. ఇలాగా ఇది కూడా చిప్ పీసు, వన్ సైడ్ మాత్రమే ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి. అయిందా? అంటే ఇలా వేసుకొని ఇది చూడండి. ఫస్ట్ రెండు పక్కన వదులుకోవాలా. మీరు ఒక సైడ్ వదిలేసి ఒక సైడ్ బతుగా కుట్టేశారంటే మళ్ళీ ఇప్పి కుట్టాలంటే మళ్ళీ బాగోదు. ఇలాగా నీట్గా పెట్టుకొని కుట్టండి. వస్తుందా కుట్టు? చుట్టుపట్టి పై జిప్ పీసులు ఇక్కడ ఎంత పెట్టినాం సేమ్ అంతే పెట్టుకోవాలి. ఇట్లా ఎక్కువ తక్కువ పెట్టుకోకూడదు, అంతే పెట్టుకోవాలి సేమ్. ప్రింటెడ్ రెండు చెప్పాను కదా, జిప్ పీసులు అదే జిప్ పెట్టుకోవాలా. ఇలాగా ఫోల్డ్ చేయాలి. ఒక్క సైడ్ మాత్రం ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కుట్టవాడట్లే మేడం, కింద బాబిన్ దీనికి జిప్ పెట్టుకోవాలి. దీనికి ఒకటే జిప్ వస్తుంది. మెయిన్ పీస్ ఉంది కదా, ఈ మెయిన్ పీస్కి లోపల ఈ లైనింగ్ వేసిన జిప్ ఉంది కదా, ఈ లైనింగ్ వేసినది ఆ పక్క ఈ పక్క చూసుకొని మధ్యలో పెట్టుకోవాలి. ఇది సోపు ఈ పీస్ అయిపోయింది కదా, ఎలా పెడతామంటే చూడండి. ఇంతే ఇంకో దానికి లోపల వేస్తారు, ఒకదానికి లోపల వేస్తారు. పైకి రావాలి, ఈ పైకే రావాలి. ఇది అంతే అంతే. అదంటే కట్ చేసి ఇది కట్ చేయండి. ఇలా పెట్టకండి, సేమ్ మధ్యలోకి ఇలాగా. ఓకేనా? ఇది కవర్ అవ్వాల. ఇక్కడికి వచ్చి ఈ పైనుంచి 2 ఇంచీలు చూసుకోండి. ఇది కూడా 2 ఇంచెస్ చూసుకొని మొత్తాన్ని కుట్టకూడదు. సేమ్ మడత పడకూడదు. మడత పడకుండా ఇలాగా ఇది ఇలా కవర్ చేసేయాల. మనము మొబైల్ హ్యాండ్ కుట్టాం కదా, కుట్టుకోండి. రెండు పక్కల ఇలాగా లోపలికి మడిచి కుట్టండి. వేసుకోండి చాలు. చూడండి, ఇది మధ్య భాగం. ఓకేనా? దీనికి 100 ఇంచెస్ ఎత్తుకున్నాం కదా హ్యాండిల్. నవార్ హ్యాండిల్ అని చెప్పండి, ఇది రోపు హ్యాండిల్ అని మాత్రం చెప్పకండి.
ఇలా పెట్టి దీనికి మధ్యలోకి వేసుకొని కుట్టుకుంటా రావాల. ఇలా తీసుకుంటా రండి, చూసుకుంటా నిదానంగా ఓపిక్గా ఇలా తీసుకుంటా రండి. తీసుకొచ్చారా? ఇది ఇలా పెట్టండి. తీసుకొచ్చి ఇలా పెట్టి ఇట్లా పెట్టకూడదు, కొంచెం మలిచి కనబడకూడదు కదా, మలిచి ఇలా లోపలికే ఉండాల, ఇలాగ పెట్టాల. ఇది 4 పక్కల కుట్టేయాల. చూడండి ఇది ఎంత ఉందో ఇంతకి ఇక్కడికే పెట్టుకోవాలా. ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోండి. ఇక్కడ అది పైకి వస్తుంది ఇక్కడ మనం ఎక్కడైతే కుట్టేసుకున్నామో అక్కడ నుంచే కుట్టు దగ్గర నుంచే స్టార్ట్ చేసుకోవాలి. పెట్టండి, పర్లేదు. అడగండి, ఇప్పుడు అడగండి. తర్వాత ఇది ఎలా అంటే ఇలా పెట్టాం కదా, ఇది 4 పక్కల కుట్టకూడదు, ఈ 2 సైడ్లోనే 3 సైడ్ ఇక్కడ కూడా కుట్టాలి. అదే 3 సైడ్ అది కుట్టాలంటే చేయలు ఈ బ్యాగ్ కుట్టాలంటేనే చేయలు. అది జోబు కావాలి కదా మనకి, అందుకే కావాలంటే సైడ్ పాకెట్ తిప్పేసి ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి. అది ఈ రెండు సమానంగా ఇట్లా పెట్టకూడదు. ఈ సైడ్ కొంచెం వదలాల, ఈ సైడ్ కొంచెం వదలాల. ఓకేనా? ఇదో ఇలాగా అవును. కరెక్ట్గా పెట్టుకోవద్దండి, అటు కొంచెం ఇటు కొంచెం వదులుకొనే పెట్టండి. పై భాగంలోనే మీరు మార్క్ వేసుకోండి. ఇప్పుడు జిప్ పెట్టాం కదా, పై భాగంలోనే మధ్యలో చూసి మార్క్ వేసుకోండి. మార్క్ వేసారా? దీన్ని ఏం చేస్తారంటే ఈ జిప్ పీస్ నుంచి పెట్టుకోవాలి మనం. జిప్ పీస్ ఉందిగా, ఇది మధ్య భాగం మార్క్ వేసి పై భాగం కదా నేను చెప్పింది, పై భాగమే పెట్టుకోవాలి. ఈ మధ్యలో మార్కేసి ఈ మధ్యలోకి ఈ చిట్కా కాడికి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే చూసుకోండి, కింద నవారు పడు జాయింట్ అవ్వకుండా చూసుకొని కుట్టండి. ఇక్కడికి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కొద్దిగా వదలాల, ఇక్కడ కొద్దిగానే వదలాల. ఇలాగా ఇక్కడ ఎగస్ట్రాగానే వస్తుంది. ఇక్కడ మాత్రము కింద కరెక్ట్గా పెట్టుకోండి, ఈడ ఎగస్ట్రాగానే వస్తుంది. ఇలా పెట్టాలి. పట్టేది కొంచెం కిందికి పోతారు. మొత్తం మీదే ఇయ్యచ్చు. దీనికి 10 రోజుల పైపింగ్ కుట్టుకోవచ్చు మేడం. వద్దురా, అవసరం లేదు. ఊడదు, ఏది ఊడదు. ఏది ఊడుతుందో చెప్తారా? ఏది ఉండదు కానీ ఓకే. అన్నీ ఒక ఎత్తు అయితే ఇదే మనకు ఒక ఎత్తు, కానీ మనకి ఎక్కువ యూస్ఫుల్ అయ్యేది కూడా ఇదే. ఎన్ని బట్టన్స్, ఒక 10 బట్టన్స్ 10 జతలన్నా పెట్టుకోవచ్చు కదా. రండి మేడం.